హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చక్కెర పొంగల్ తయారు చేస్తున్నాను. దీనికోసం ముందుగా పెసరపప్పు పావు కప్పు తీసుకున్నాను. దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఫ్రై చేసుకొని వేసుకోవడం వలన చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. చూడండి, పెసరపప్పు మంచి వాసన వచ్చేంత వరకు వేపుకున్నాను. ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. పెసరపప్పుని, రైస్ని రెండింటిని చక్కగా 2 సార్లు వాష్ చేసుకుందాం. బాస్మతి రైస్ యాడ్ చేసుకోవడం వలన చక్కెర పొంగలి మంచి టేస్ట్తో పాటు టెక్స్చర్ కూడా వస్తుంది. ఇవాళ నేను మీకు తయారు చేసి చూపించే ఈ చక్కెర పొంగలి యాజ్ ఇట్ ఈస్ మనకి గుళ్ళో పెట్టే ప్రసాదంలానే వస్తుంది. ఇప్పుడు మనం వాష్ చేసుకున్న బియ్యాన్ని, పెసరపప్పుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బౌల్లో మనం ఏ కప్తో అయితే మనం పెసరపప్పు, బియ్యం తీసుకున్నానో సేమ్ అదే కప్ తోటి 2 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ చక్కెర పొంగలి కోసం మనం బియ్యాన్ని నానబెట్టవలసిన అవసరం లేదండి. వాష్ చేసుకున్న వెంటనే కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. చక్కెర పొంగలి కోసం ఎప్పుడూ మీరు బియ్యాన్ని నానబెట్టవద్దు. ఇలా కుక్కర్లోకి పెట్టేసుకున్న తర్వాత 2 విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేటట్టు చూసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం వేరొక పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇది ఆవు నెయ్యి, అందుకనే ఎల్లో కలర్లో ఉంది. నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి దోరగా ఫ్రై అవ్వనిద్దాం. ఇది ఫ్రై అవ్వగానే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేది కంపల్సరీగా ఉండాలండి చక్కెర పొంగల్లో. కొబ్బరి కంపల్సనే, జీడిపప్పు, కిస్మిస్ కూడా కంపల్సరీగా వేయాల్సిందే. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చివరిగా నేను కిస్మిస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, చక్కగా ఫ్రై అయ్యాయి. ఎప్పుడు కూడా జీడిపప్పు, కిస్మిస్ ఇలాంటివి వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో నేను జస్ట్ ఒక 50 ml వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే అరకప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే కప్ తోటి అరకప్పు బెల్లం, ముప్పావు కప్పు పంచదారని యాడ్ చేస్తున్నాను. ఇందులో వాటర్ని మాత్రం 50 ml ఇంకా తక్కువ యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదండి. అంతకన్నా ఎక్కువ వాటర్నే యాడ్ చేసుకోవద్దు. బెల్లం, పంచదార అంతా కూడా వాటర్లో మెల్ట్ అయ్యేంత వరకు పొయ్యి మీద ఉంచుదాం. చూడండి, ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత బెల్లంలో, షుగర్లో మనకి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని మనం ఫిల్టర్ చేసేసుకుందాం. ఇలా మనం బెల్లం పాకాన్ని చక్కగా వడగట్టేసుకుంటున్నాను. ఈ సిరప్ కొంచెం బాయిల్ అవ్వనిద్దాం. ఈలోపు మనకి రైస్ కూడా కుక్ అయిపోయింది కదా, మనం కుక్కర్లో ఉన్న రైస్ని బయటికి తీసుకొని చూద్దాం. చూడండి, రైస్ పలుకు పలుకుగా ఉంది, మెత్తగా ఉడకలేదు. చూసారా? రైస్ ఈ విధంగానే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లో నుంచి ఈ బౌల్ని కూడా మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాం. మనకి సిరప్ కూడా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఒక తీగ పాకం కన్నా తక్కువగానే ఉండాలండి. అప్పుడు రైస్ని యాడ్ చేసేసుకోవడమే. చూడండి, ఇప్పుడు రైస్ని యాడ్ చేసేసుకొని ఈ బెల్లం పాకం అంతా కూడా మనకి అన్నానికి పట్టేలాగా చక్కగా కుక్ అవ్వనివ్వాలి. ఇది కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలండి. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఎక్కువగా కలపకండి, ఎందుకంటే రైస్ విరిగిపోతుంది. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచుదాం. ఒక 5 minutes తర్వాత చక్కగా బబుల్స్ వస్తూ బెల్లం పాకం, రైస్ చక్కగా ఉడుకుతున్నాయి కదా. మధ్య మధ్యలో స్లోగా తిప్పుకోండి, రైస్ విరిగిపోకుండా కలుపుకోండి. ఇలా 5 minutes తర్వాత చూడండి, రైస్ బెల్లం పాకాన్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పచ్చకర్పూరం అండి. చక్కెర పొంగలికి పచ్చకర్పూరం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. అదే మన చక్కెర పొంగలికి టేస్ట్ని కూడా ఇస్తుంది. అది జస్ట్ ఒక పించ్ వేస్తే సరిపోతుంది. అలానే పావు స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా రైస్కి పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో అలా వదిలేస్తే మన చక్కెర పొంగలి చక్కగా రెడీ అయిపోతుందండి. ఫినిషింగ్ టచ్గా ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను.
ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనిద్దాం. అంతేనండి, మన చక్కెర పొంగలి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ టెంపుల్ స్టైల్లో ఉంటుందండి టేస్ట్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీలో మనం జాగ్రత్తగా కుక్ చేసుకోవాల్సింది రైస్, అలానే పాకం కూడా. పాకం ఎక్కువ కాకూడదు, తక్కువ కాకుండా చూసుకోవాలి. అంటే పాకం బాయిల్ అవ్వాలి, కానీ తీగ పాకం రాకూడదు, అలా చూసుకోవాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.